వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎగ్ లాలీపాప్ చేసుకుందామండి. దానికోసం మనము ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాక ఆ ఎగ్స్ చల్లబడిన తర్వాత ఈ విధంగా మనము తురుముకుందాము. మనము చేతితో స్మాష్ చేస్తే అంత బాగా రాదండి, అందు గురించి ఈ విధంగా మనము తురుముకుంటేనే బాగుంటుంది. ఎగ్స్ అన్నీ కూడా ఈ విధంగానే చేసుకుందాము. అక్కడక్కడ కొంచెం పెద్ద ముక్కలు వస్తాయి కదండి, అవి కూడా మళ్ళీ మనం చేతితోటి ఆ విధంగా చేసేసుకొని మొత్తం ఈ విధంగా చేసుకుందామండి. ఇట్లా మొత్తం ఇదైపోయిన తర్వాత దాంట్లో కొంచెము చాట్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, పసుపు, కట్ చేసి పెట్టుకున్న అల్లం, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి అవి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొంచెం కారం, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు, కార్న్ఫ్లోర్ వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మనము ముద్దగా కలిపేసుకుందాము. దీంట్లో వాటర్ వేయాల్సిన పని లేదండి, ఈ విధంగా కలుపుకుంటే చాలు. మనం గట్టిగా నొక్కితే అవి ముద్దయిపోతాయి. చూడండి, ఈ విధంగా మనము బాల్స్ చేసుకుందాము. రౌండ్గా ఈ రకంగా మనము బాల్స్ చేసి పెట్టుకోవాలండి అన్నీ. చాలా టేస్టీగా ఉంటాయండి, ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. గట్టిగా నొక్కితే చాలండి, బాగా రౌండ్గా బాల్స్ వచ్చేస్తాయి. ఈ విధంగా చేసి పెట్టుకుందామండి. బాల్స్ అన్నీ రెడీ అయిన తర్వాత మనము కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా పిండి వేసుకుందామండి. దాంట్లో చిటికెడు సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు వాటర్ పోసేసి ఉండలు లేకోకుండా నీళ్ళగా ఉండేలాగా కలిపేసుకుందామండి. గట్టిగా ఉండకూడదండి, నీళ్ళలాగా ఉంటే చాలు. తిక్కుగా ఉండాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా లంప్స్ లేకోకుండా మొత్తం మనము మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాల్స్ ఉంటాయి కదండి, అవి వాటర్లో బాగా ఇట్లా మనము తిప్పేసుకుందామండి. వేసుకున్నాక బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదండి, దాంట్లో వేసి మనము కోట్ చేసుకుందామండి. చూడండి ఈ విధంగా అన్ని బాల్స్ను కోట్ చేసుకోవాలి మనము.
చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా కూడా బాగుంటుందండి తినడానికి. ఈ విధంగా బాల్స్ అన్నీ మనము కోట్ చేసుకుందామండి బ్రెడ్ క్రమ్స్ తోటి. చూడండి అన్నీ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందామండి. ఒక కడాయి పెట్టుకుందాము, అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కనిద్దామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క బాల్స్ దాంట్లో వేద్దామండి. ఆయిల్లో వేసి మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే తిప్పకూడదండి. కొంచెం అట్లా ఆగి 1-2 మినిట్స్ ఆగిన తర్వాత ఆ తర్వాత మనము టర్న్ చేసుకోవాలండి. ఎంతో రుచిగా ఉంటుందండి ఇది. ఇప్పుడు కాస్త వేడెక్కినాయి కదండి. ఇప్పుడు మనము ఇంకో వైపు కూడా తిప్పుకుందాము. ఈ విధంగా అన్నీ రౌండ్గా మొత్తం అన్నీ వేగేలాగా ఫ్రై చేసుకుందామండి. చూడండి ఈ విధంగా టర్న్ చేసుకుంటా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకుందాము. ఇంతేనండి, సింపుల్గా మన ఎగ్ లాలీపాప్ రెడీ అయిపోయింది. ఈ లాలీపాప్స్ మనము ఈ విధంగా టూత్పిక్ గుచ్చుకొని టమాటా కెచప్ తోటి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సూపర్గా ఉండే రెసిపీ అండి.